మినిట్స్ అండి ఫ్రై అయ్యేదాకా చూద్దాం. 10 మినిట్స్ ఈలోగా మూత పెడదాం. సరేనా, మూతనైతే పెట్టేశాను. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం రైస్ అయితే రెడీ ఆల్రెడీ. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఓకే అండి, మూత తీసి చూసేద్దాం. ఫ్రై చాలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో రైస్ని ఇలా వేసుకోవాలి. స్మెల్ అదర్స్ అండి, ఒకసారి ట్రై చేయండి. మెంతి రైస్ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే మెంతి రైస్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను అప్పుడప్పుడు మెంతి రైస్ చేస్తూ ఉంటాను పిల్లలకి. మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేయండి, మీరు కూడా చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ మెంతి రైస్ని చేసుకొని తినచ్చు. ఓకే, రైస్ అంతా వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని ఇలా పెనుకోవాలి. ఈ రోజుల్లో అందరూ హెల్తీ ఫుడ్ తినాలండి. అందుకే ఆకుకూరలు, కూరగాయలు, నిమ్మకాయలను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. నేను ఎందులో కూడా చింతపండుని యాడ్ చేయట్లేదు. చూడండి, ఏ వంటలో కూడా నేను చింతపండుని వాడను. చింతపండు ఓన్లీ చేపల పులుసులో మాత్రమే వాడాను. కానీ ఎందులో నేను చట్నీలలో కూడా చింతపండుని వాడను. నిమ్మకాయలని ఎక్కువ వాడుతూ ఉంటాను, టమాటా, నిమ్మకాయ. ఇలా రైస్ని ఇలా కలిపేసుకోవాలి. తాలింపులో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మనకు కొంచెం తక్కువ పడుతుంది. మనం మళ్ళీ సాల్ట్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది.